నమస్తే. ప్రస్తుతంతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే. సో మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మంత్రులను తీసుకొని మరి అక్కడ ఢిల్లీలో మూటలు అంట చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రి ఉంటారని చెప్పేసి హరీష్ రావు ఘాటు కామెంట్లు చేసింది. సో ఏంటి, ఎట్లా వస్తుంది సార్ దీనిపై? మనకి హరీష్ రావు గారికి మత్స్యంతం లేదు, అవగాహన లేని మాటలు మాట్లాడుతారు. అయితే ముల్లెలు మూటలు అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 2014 నుంచి 2023 దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ఇలా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోషిరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు 3 లక్షల కోట్ల రూపాయలు దోసుకొని వారు ప్రపంచ దేశాలలో పెట్టుకొని వచ్చారు. ఇతర దేశాలలో కంపెనీలు పెట్టారు, 1000 కోట్లతోని అక్కడ కంపెనీలు పెట్టుకొని వచ్చారు. కాబట్టి అందరూ కూడా ఇట్లా మాలకనే ఎత్తురు వచ్చి అని అనుకుంటుండ్రు. కానీ కాదు, ఇలా హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు వాళ్ళ బినాం పేర్ల మీద ఉంది. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పేరు మీద వాళ్ళ బినాం పేర్ల మీద ఉంది. వాళ్ళ లెక్కనే ఇతర ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా అట్లనే చేస్తారని అనుకుంటుండ్రు. వాడు కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు. అరే నిన్ను నమ్మే పరిస్థితి ఎవడు లేడు. మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిందంటే కేంద్ర మంత్రులను అక్కడ ప్రధానమంత్రిని కలిసి కేంద్ర నిధులు వచ్చేది అవన్నీ తీసుకురావడానికి పోతున్నాడు. మా హైకమాండ్ అక్కడ ఉంటుంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ మంత్రులు కూడా మాట్లాడడానికి పోతారు. ఇది నేషనల్ పార్టీ, ఇది దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. నీది 3rd క్లాస్ పార్టీ కొడుక. నువ్వు 3rd క్లాస్లో నువ్వు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. ఆ 3rd క్లాస్ మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ. మా హైకమాండ్ అక్కడ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి మాట్లాడవలసి వస్తుంది. మాట్లాడి వస్తారు. పొద్దుగాల పోతే సాయంత్రం వెళ్ళొస్తారు. అరే మీ లెక్క కాదురా భయ్, మీరు మొత్తం దోసుకుని మీద రాష్ట్రాన్ని మొత్తం దోసుకుని మీద ఉండి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోషేశారు. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిపోయారు. రజాకార్ల పరిపాలన అయింది 10 సంవత్సరాలు. నిజాం పరిపాలన అయింది 10 సంవత్సరాలు. తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపిన వాళ్ళు మీరంతా. ఇలా మీరు నీతులు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికార దుర్వినియోగం చేసింది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. మొన్న చూసుకుంటే అయితే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విషయంలో కావచ్చు, ఇలా అధికార దుర్వినియోగం బాగా జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏం చెప్తారు? అధికార దుర్వినియోగం అడు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అంటాడు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసిరు కాబట్టి మా మీద అట్లే మాట్లాడుతుండ్రు. వాళ్ళు మాట్లాడితే ఎవడు పట్టించుకోరు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాం. ఇక్కడ మాకు అక్కడ బాలక సుమన్ పోయి మా పెద్దపల్లి ఎంపీ మీద మా వివేక్ మంత్రి గారి మీద దాడి చేయడానికి, వాళ్ళ అనుచర వర్గంతో దాడి చేయడానికి పోయిండ్రు. కాబట్టి ఇక్కడ పోలీసు చూసింది, సిసి కెమెరాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళ అనుచర వర్గాన్ని తీసుకుపోయి దాడి చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు చట్టం చేసుకుంటూ పోయింది. పోలీసు వాళ్ళు మొత్తం రికార్డ్ అంతా మొత్తం లైవ్లో చూసిండ్రు. ఒక మంత్రి మీద, ఎంపీ మీద దాడి చేస్తారంటే ఊరుకుంటారా? అది ఖచ్చితంగా అక్కడ ఓపెన్గా మీడియాలో వచ్చింది, లైవ్ చూసిండ్రు. కాబట్టి చట్టం చేసుకుంటూ పోయింది. పోలీసు వాళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేసిన సొమ్మను జైలుకి పంపించారు. అది ఎవరి మీద దాడి చేస్తారన్న ఊరుకుంటారు. అది దాడి చేసిండ్రు కాబట్టి చట్టపరమైన చర్య తీసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా వస్తానంటే రేవంత్ సపరేట్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం సమాధానం ఇస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్ కుమార్ అనేటోడు అయితే రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు రాజ్యమే నడిపిస్తున్నాడు. అయితే ఏం బిక్తావురా? నేను అడుగుతున్నా, ఏం బిక్తావు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన నడిపిస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని అనుసరించే ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు. చట్టాలను అనుసరించే చట్ట ప్రకారమే పరిపాలన నడుస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. దాన్ని అనుసరించే పరిపాలన నడిపిస్తున్నాడు. ఇది ప్రజా పరిపాలన నడుస్తున్నది. తప్పేముంది అని నేను అంటున్నా. ఇది ప్రజా పరిపాలన నడుస్తున్నది కాబట్టే ప్రజలకు స్వేచ్ఛ దొరికింది. అందుకోసమే ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ కన్నా ఎక్కువ గెలిచారు. గుర్తుపెట్టుకోండి, మా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 99% ప్రజలు ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
మా ముఖ్యమంత్రి మీద నమ్మకంతోని, మా పిసిసి అధ్యక్షుని గారి మహేష్ గౌడ్ గారి మీద నమ్మకంతోని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మా ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఓట్లేసి గెలిపించారు. ఎన్నికల్లో హామీలన్నీ, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటినొకటి నెరవేర్చబోతున్నాడు, నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఆ ప్రజలకు ఆ నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవుతున్నా కూడా ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అన్యాయం చేస్తా ఉంది ప్రజలు అని చెప్పేసి మన ప్రచారంలో కూడా మాట్లాడుతాం. పోని ప్రచారంలో మాట్లాడు, వాడు కేటీఆర్ మాట్లాడిన హరీష్ రావు వాడన్నా పట్టించుకున్నాడా? బీఆర్ఎస్ కోట్లేసిర్రా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టిర్రు 2023లో, పార్లమెంట్ ఎన్నికల్లో 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టిర్రు. తర్వాత అసలు అడ్రస్ కూడా లేదు పార్లమెంట్ ఎన్నికల్లో, ఒక ఎంపీ సీట్ కూడా రాలేదు వాళ్ళకు. రెండవది ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, దాంట్లో అడ్రస్ లేకుండా పోయారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినాయి, అక్కడ తెలంగాణ, అక్కడ కాన్స్టిట్యూన్సీ ప్రజలు బీఆర్ఎస్ను పాతరేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, 100% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు, అవునా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, 199% ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అడ్రస్ ఉందా? తెలంగాణలో అడ్రస్ ఉందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గెలవంగా సెకండ్ ఎవరు వచ్చిందంటే మొత్తం ఇండిపెండెంట్ వచ్చింది రాష్ట్రంలో. ఇది ప్రజాస్వామ్యం ఉన్న ప్రభుత్వము, ఇది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్రము, ఈ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన నడిపిస్తున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇండిపెండెంట్లే గెలిచారు. అంటే అంత స్వేచ్ఛ ఇచ్చింది మా ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ కూడా అంత స్వేచ్ఛ ఇచ్చింది, మా ముఖ్యమంత్రి కూడా ప్రజలకు అంత స్వేచ్ఛ ఇచ్చాడు. మీరు ఇష్టం ఎవరికైనా వేసుకోండి ఓట్లు. మాదే గవర్నమెంట్ అన్ని లెక్కలు రాస్తా ఉన్నాం అని చెప్పేసి మార్నింగ్ ఆడేవాడు వీకెట్. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అంటాడు, ఏం పీకలేరు. తెలంగాణ ప్రజలు ఆ కుటుంబాన్ని, ఆ దొర కుటుంబాన్ని నమ్మరు. మళ్ళీ నిజాం పరిపాలన, రజాకార్ల పరిపాలన తీసుకొచ్చుకోవాలని చూస్తలేరు తెలంగాణ ప్రజలు. ఇంకా 50 ఏళ్ళ దాకా ఏం పీకలేరు వాళ్ళు, అసలు వాళ్ళు ఖతమైపోతారు. మరో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో, అది గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, థర్డ్ క్లాస్ పార్టీ, దాని గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదని సందర్భంగా. ఫైనల్గా నిన్న కవిత గారు మాట్లాడుతూ కూడా ఏప్రిల్లో పార్టీ పెట్టబోతున్నా, కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నా అంటూ మాట్లాడుతున్నారు. ఏంటన్నా ఎట్లా ఉండబోతున్నారు? అది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ పార్టీ పెట్టాకే నేను మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అవుతుందా? అది కవిత అక్క కాదు. ఈ రాష్ట్రంలో ఎవరు ఎన్ని పార్టీలు పెట్టుకున్నా ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. ఎవరు ఎన్ని పార్టీలు పెట్టుకున్నా నేను పార్టీల గురించి, పెట్టబోయే పార్టీల గురించి నేను మాట్లాడా, ఎందుకంటే అది పద్ధతి కాదు. నా దగ్గర సంస్కరణ ఉన్నది. ఎవరిని అట్లా ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసే పద్ధతి, మాట్లాడడం పద్ధతి కాదు. పార్టీలు పెట్టే, అది ప్రజాస్వామ్యం, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, నిర్ణయించేది ప్రజలు. కాబట్టి మా ప్రభుత్వం మీద, మా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు, అది రుజువు అవుతుంది, రుజువు చేస్తారు కూడా. ఇంకా 10 నుంచి 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది తెలంగాణలో.